హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి 2 బ్యాంక్ అకౌంట్లకి ఒకే మొబైల్ నెంబర్ కనుక ఇచ్చినట్లయితే దానివల్ల కలిగే లాభ నష్టాల గురించి మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే ఈ రోజుల్లో చాలామంది కూడా మల్టిపుల్ అకౌంట్స్ అంటే 2-3 బ్యాంక్ అకౌంట్లకు కూడా ఒకే మొబైల్ నెంబర్ అయితే ఇస్తూ ఉంటారు. అయితే దానివల్ల కలిగే లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి అనేది తెలుసుకుందామండి. దానివల్ల ఇబ్బందులు కనుక ఉన్నట్లయితే వెంటనే మనం ఏం చేయాలి అనే దాని గురించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఈ వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఒకే మొబైల్ నెంబర్కు 2 వేరువేరు బ్యాంకు అకౌంట్లు లింక్ అయి ఉండటం అనేది ప్రస్తుతం చాలా సాధారణమైన విషయం. దీనివల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నప్పటికీ కొన్ని ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం అయితే ఉంది. ఇక దీని గురించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందాము. ఇక దీనివల్ల లాభాలు చూసినట్లయితే సులభమైన నిర్వహణ, వేరువేరు నెంబర్లు వాడాల్సిన అవసరం లేకుండా ఒకే ఫోన్ ద్వారా 2 అకౌంట్లను కూడా ట్రాక్ చేయవచ్చు. ఇక యూపీఐ సౌకర్యం, గూగుల్ పే అలాగనే ఫోన్పే వంటి యాప్లలో ఒకే నెంబర్తో 2 అకౌంట్లను యాడ్ చేసి మీకు నచ్చిన అకౌంట్ నుంచి డబ్బులు పంపవచ్చు లేదా స్వీకరించవచ్చు. అలాగనే ఓటీపీ అలర్ట్స్ కూడా ఉంటాయి. అన్ని బ్యాంకు లావాదేవీల మెసేజ్లు కూడా ఒకే మొబైల్ నెంబర్కు వస్తాయి కాబట్టి మానిటరీ చేయటం సులభమవుతుంది. ఇక అలాగనే దీనివల్ల నష్టాలు కూడా ఇబ్బందులు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక డబ్బులు స్వీకరించడంలో గందరగోళం, ఎవరైనా మీ మొబైల్ నెంబర్కు యూపీఐ ద్వారా డబ్బులు పంపినప్పుడు అవి మీ ప్రైమరీ అకౌంట్లోకి వెళ్తాయి. మీరు 2 అకౌంట్లోకి రావాలని కోరుకున్నా సెట్టింగ్స్ మార్చకపోతే సాధ్యం కాదు. అలాగనే సెక్యూరిటీ రిస్క్, మీ ఫోను లేదా సిమ్ కార్డు పోతే ఒకేసారి 2 బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన యాక్సెస్ ప్రమాదంలో పడే అవకాశం కూడా ఉంటుంది. అలాగనే టెక్నికల్ ఎర్రర్స్, ఒక్కోసారి బ్యాంకు సర్వర్స్ ఇబ్బందుల వల్ల మెసేజ్లు రావటంలో ఆలస్యం అవ్వచ్చు. అప్పుడు ఏ అకౌంట్ లావాదేవీ ఆగిందో తెలుసుకోవటం కష్టమవుతుంది. ఈ విధంగా ఒకే మొబైల్ నెంబర్తో 2-3 బ్యాంకు అకౌంట్లు ఉంటే కొన్ని లాభ నష్టాలు ఈ విధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక మనం ఏం చేయాలంటే, మీకు 2 అకౌంట్లు ఒకే నెంబర్పై ఉన్నప్పుడు ఈ కింది జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఇక ముందుగా వచ్చేసి ప్రైమరీ అకౌంట్ సెట్ చేసుకోండి. మీరు వాడే యూపీఐ యాప్స్, ఫోన్పే, గూగుల్ పేలో ఏ అకౌంట్కు ఎక్కువగా డబ్బులు రావాలో దానిని ప్రైమరీ లేదా డిఫాల్ట్ అకౌంట్గా సెట్ చేసుకోండి. అలాగనే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్, మీ ఫోన్కు మరియు బ్యాంకింగ్ యాక్సెస్కు బలమైన పాస్వర్డులు లేదా బయోమెట్రిక్స్ లాక్స్ అయితే పెట్టుకోండి. ఇక తర్వాత మెసేజ్లను గమనించండి. లావాదేవీ జరిగినప్పుడు వచ్చే ఎస్ఎంఎస్లలో అకౌంట్ నెంబరు చివరి 4 అంకెలను జాగ్రత్తగా చూసుకోండి. దీనివల్ల ఏ అకౌంట్ నుండి డబ్బులు కట్ అయ్యాయో స్పష్టమవుతుంది. ఇక తర్వాత అవసరం లేకపోతే మార్చుకోండి. ఒకవేళ మీరు మీ అకౌంట్ను పర్సనల్గా మరొకటి బిజినెస్ కోసం వాడుతుంటే రెండింటికి వేరువేరు నెంబర్లు ఉండటం అకౌంటింగ్ పరంగా మంచిది. ఇక ముఖ్య గమనిక చూసినట్లయితే ఒకే బ్యాంకులో 2 వేరువేరు అకౌంట్లు అంటే ఉదాహరణకు 2 సేవింగ్స్ అకౌంట్లు ఒకే మొబైల్ నెంబర్తో ఉండటం బ్యాంకు నిబంధనల ప్రకారం కొన్నిసార్లు కుదరకపోవచ్చు. అటువంటప్పుడు బ్యాంకు వారు మిమ్మల్ని అకౌంట్ను విలీనం చేయమని అడుగుతారు. అలాగే ఒకవేళ ఒక అకౌంట్ మీ సొంతానికి, మరొకటి మీ వ్యాపారానికి సంబంధించినవి అయితే రెండింటికి వేరువేరు ఫోన్ నెంబర్లు వాడటం వల్ల భవిష్యత్తులో ట్యాక్స్ లేదా అకౌంటింగ్ సమస్యలు రాకుండా ఉంటాయి.